ప్రభుత్వంలో ఎవరిపైనా అక్రమంగా కేసులు పెట్టలేదని, చట్టపరంగా ఫిర్యాదులు వచ్చిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. గత ప్రభుత్వంలో ఎక్కువగా అప్పులు చేయటం వల్ల ఇబ్బందులు తప్పటం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సున్నాకే పరిమితం అంటున్న మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. టీడీపీ హయాంలో అమలు ఉన్న హామీలను ఎలాంటి పరిస్థితుల్లో అమలు చేయట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా అక్రమ అరెస్టులు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. దీని మీద మంత్రి స్వామి గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ అక్రమ అరెస్టులు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆరోపణలు ఈ విధంగా చేస్తున్నారని దాని మీద మాట్లాడి తెలుసుకుంటాం. ఆయన ఎందుకు మాట్లాడాడు అనేది ఆయన మనసాక్షి. మీరు ఒకసారి పోల్ చూసుకోండి, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఎన్ని అక్రమాలు చేశారు. మేము ఎవరిని అక్రమ కేసులు పెట్టడం లేదు. ఎవరైనా కంప్లైంట్ వచ్చినా విచారణ చేసి నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే కేసులకు వెళ్తున్నాయి. చట్టం చూసుకుంటుంది, ప్రభుత్వం ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదండి. సరే, ఈ పరిపాలన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందట్లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా చేయట్లేదు. అదేవిధంగా అప్పు ఉంటే కానీ తెచ్చుకుంటే కానీ హామీలు ఇచ్చే పరిస్థితులు లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీని గురించి ఏం సార్? అప్పు అనేది నువ్వు చేసినటువంటి తప్పు, నీ పాపం అది. అయినప్పటికీ కూడా నువ్వు ఎన్ని అప్పులు చేసినా మేము సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం. ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా లోపాలు లేవు. మేము ఎవరికైనా అందలేదన్న తర్వాత చూసుకొని రెక్టిఫై చేసుకొని చివరి లబ్ధిదారు వరకు ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. 2.1 కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయన జీరోలో ఉన్నాడు, ఒకటి తర్వాత సున్నాలో పడిపోయాడు. ఇంకా 2 దాకా ఇప్పుడు ఎక్కుతాడు, తర్వాత చూద్దామా. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 0 పొజిషన్ లో ఉన్నాడు. అదే విధంగా 2.1 అనేది కూడా అతను ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు నుంచి.